శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి అక్టోబర్ 21 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ శివశక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి. మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్త సమస్యలు, రాజకీయ సమస్యలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, నరఘోష నరదుష్ట సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికి వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి గోపీరాజు గారు అండి. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశిక చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు జ్ఞానానికి, కొత్త ఆలోచనలకు చాలా వరకు కూడా ప్రతీకని చెప్పుకోవచ్చండి. ఎవరికి కూడా రాని ఆలోచనలు, ఎవరికి కూడా చేయలేని సాహసాలు, ఎవరికి కూడా తలపెట్టలేని పనులు వీరు తలపెడుతూ ఉంటారు. వీరికి ఒక ఆలోచనలు, స్వతంత్రం అనేది ఎక్కువగా ఇష్టంగా ఉంటుందని చెప్పుకోవాలి. వీరికి స్వతంత్రం అంటే చాలా ఇష్టం అండి. స్వేచ్ఛగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎవరైనా వీరిపై అంటే ఆధిపత్యం చూపిస్తే మాత్రము వీరికి అస్సలు నచ్చదు. చాలా సొంతగా ఉండాలని చెప్పి కోరుకునే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అయితే వీరికి ప్రత్యేకంగా ఎవరిని కూడా బాధ పెట్టకూడదు అనేటువంటి మనుషులనే చెప్పుకోవాలి. కొన్నిసార్లు వీరి హృదయాన్ని మౌనంగా దాచేసుకుంటూ ఉంటారు. వీరి మనసులో ఏముండేది కూడా బయటకు చెప్పడం వీరి వల్ల అస్సలు అంత సులభం కూడా కాదనమాట. ఇక వీరికి ఒక బలహీనత కూడా ఉంది. అదేంటంటే అందరినీ కూడా నమ్మినట్లుగా వీరిని వీరు నమ్ముకోరు. వీరి మీద వీరు నమ్ముకున్నట్లయితే వీరి జీవితం ఇంకోలాగా ఉండేది. కానీ పక్కన ఉన్నంత నమ్మకము వీరి మీద లేకపోవడం వల్లే వీరు చాలా వరకు కూడా నమ్మినట్లుగా వీరిని నమ్మకపోవడము వీరి యొక్క బలహీనతనే చెప్పుకోవచ్చు. అలాగే అత్యాశ కూడా కొన్ని కారణాల వల్ల వీరికి నిరాశ, నిస్పృహకు లోనవుతున్నటువంటి క్షణాలు ఉన్నాయి. వీరి జీవితం అనేది వీరికి కూడా అంతుచిక్కడంతో అనేక విధాలుగా మారిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు వీరికి ఎక్కువ కలుగుతూ ఉంటాయి. వీరికి ముందు చూపు కూడా ఎక్కువైనండి. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకునేంత శక్తి, టాలెంట్ అనేది వీళ్ళ దగ్గర చాలా ప్రత్యేకంగా ఉంటుందని మనం చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఇటీవల రోజుల్లో అంటే ఈ రాశి వారు ఏంటంటే అనిశ్చితమైనటువంటి స్థితిలో ఉండిపోతున్నారు. కొన్ని పాత విషయాలను తలెత్తుతూ ఉన్నటువంటి అంటే వీరి హృదయంలో ఎక్కువగా తలెత్తడము, వీరికి జీవితంలో తలెత్తడము, కుటుంబంలో చిన్న ఉద్రిక్తత రావడము, ఆర్థికంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఒత్తిడికి కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కానీ ఏంటంటే ఈ రోజున ప్రత్యేకించి ఈ రోజున రాత్రికి ఇవన్నీ కూడా ఒక్కసారిగా మలుపు తిరగబోతున్నాయి. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చూస్తే కనుక చంద్రుడు సింహరాశిలో, శని కౌంభాధిపతిగా మన యొక్క స్వగృహంలో ఉండటం వలన ఇది నిజం బయటపడేటువంటి ఒక ముఖ్యమైనటువంటి రోజుగా మీ జీవితంలో మారబోతుంది. మనం ప్రధానంగా అర్థం చేసుకోవాలి. అయితే మీకు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా అంతా కూడా ఏంటంటే మీ యొక్క గ్రహస్థితి ఆధారంగా చెప్పడం అనేది జరుగుతుంది. దయచేసి వివరంగా వినండి. ఆ తర్వాత మీరు ఆలోచించండి. అయితే ఆ యొక్క ప్రధానమైనటువంటి ఈ యొక్క మంగళవారం రోజున మీ ఇంట్లో అయితే ఖచ్చితంగా ప్రధానంగా కనుక చూస్తే రాత్రి 8 నుండి 10 లోపు ఏదో ఒక అనుకోని సంఘటన అనేది జరగబోతుంది. అంటే ఒక కుటుంబ సభ్యుడు లేదంటే మీకు దగ్గరైనటువంటి ఒక వ్యక్తి వారు దాచినటువంటి విషయం అనేది మీ ముందు బయటపెట్టడం జరగబోతుంది. తద్వారా ఏంటంటే మీ మనసు అనేది ఒక్కసారిగా ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇది నిజమేనా అనేటువంటి ఆలోచనలో మీరు పడిపోతారు. అంతేకాదు వారు ఏదైనా కానీ ఆ విషయాన్ని మేము ఇలా చేశామని చెప్పి వారు దాచిపెట్టినటువంటి రహస్యాన్ని మీతో చెప్పుకుంటారు. మీరు అసలు మాట నమ్మలేరు, కానీ ఆ మాట వెనుకున్నటువంటి సత్వం ఉందండి. చూడండి, అది ఇంట్లో జరిగినటువంటి పరిణామాలు ఒక కొత్త ప్రారంభానికి మీకు మార్గాలుగా చూపిస్తాయి. కానీ ఆ యొక్క సత్యము విన్న క్షణంలో ఏంటంటే మీ గుండె దడబడుతుంది అనేది చెప్పుకోవాలి. అయితే ఆ యొక్క ముఖ్యమైనటువంటి ఆ యొక్క ట్విస్ట్ ఏంటంటే ఆ ట్విస్ట్ అనేది మీ భావోద్వేగానికి సంబంధించిందని చెప్పుకోవాలి. అయితే ఇది ఒక వ్యక్తి గురించి ఎంతో అంటే నమ్మకం పెరిగిన వ్యక్తి గురించి, కానీ ఇది ప్రధానంగా ఏంటంటే ఒక వ్యక్తి గురించి మీరు తెలుసుకున్న తర్వాత వారి యొక్క లక్షణాలు వారికి ఎంత దగ్గరగా ఉంటాం, మేము ఎంత నమ్మకస్తులము, మీరు నా గురించి ఇంతగా ఇన్ని మాటలు దాచిపెట్టారా, అసలు వీరు నిజంగా ఎలా నన్ను మోసం చేయాలని చెప్పి అనుకున్నారని చెప్పి ఈ విషయంపై కొంచెం తప్పుగా కూడా అర్థం చేసుకుంటారు. అయితే తర్వాత మీరు వారు చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచించి తర్వాత మీ జీవితాన్ని మరలా కదిలిస్తారండి. మీ హృదయానికి విముక్తి అవుతుంది. కొందరికి ఇది స్నేహం కానీ, లేదంటే ప్రేమ కానీ, లేదంటే ఇంకేదైనా కానీ తత్వంలో పునరావృతం అవుతుంది. మరికొందరికి ఇది కుటుంబంలో బంధం మరింత ఎక్కువగా బలంగా అవడానికి
బాగా ట్విస్ట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అయితే ఆ ట్విస్ట్ యొక్క ఆ వ్యక్తి వలన జరగబోతుంది. మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా మీరు నిశ్శబ్దంగా ఉన్నా కానీ మీ గురించి చింతించేటువంటి ఒక వ్యక్తి అనేది మనకి ఎప్పుడు కూడా ఒక సపోర్ట్ ఉన్నటువంటి వ్యక్తి ఉంటారు. అలాగే ప్రత్యేకంగా చెప్పాలంటే అతను లేదా ఆమె సోదరుడు కానీ లేదంటే జీవిత భాగస్వామి కానీ ఇలా ఒక పాత మిత్రుడు కానీ ఇలా ఎవరైనా కావచ్చు. వారు రాత్రికి మీ ఇంటికి వస్తారు. లేదంటే ఫోన్ కాల్ ద్వారా అయినా ఆ సంభాషణలో మీరు ఊహించినటువంటి విషయాన్ని అనేది మీరు వినడము, బయటపడము, ఆ వ్యక్తి చెప్పేటువంటి సత్యము మీ యొక్క జీవిత దిశనే మార్చేయడం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పుకోవాలి. అసలు ఈ యొక్క వ్యక్తి చెప్పేటువంటి మాటలు మీకు గతంలో మీరు ఎప్పుడో దాచుకున్నటువంటి విషయాలను కూడా బయటపడమే కాకుండా చాలా ప్రత్యేకమైనటువంటి ట్విస్ట్గా మారబోతుంది. అయితే మీకు ప్రధానంగా ఈ ట్విస్ట్ ఇప్పుడే రావడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా చూస్తే రేపటి రోజున చంద్రుడు, శని, కేతువు త్రికోణ యోగం ఏర్పడబోతుంది. ఇది గత జన్మ సంబంధం, పునర్జన్మగా పునరుద్ధరణ యోగంగా ఇది మీరు భావించాలి. అలాగే పాత బంధం అనేది, పాత సత్యం అనేది, పాత బాధ అనేది ఇప్పుడు మరలా మీకు ఎదురుపడేటువంటి సమయం. మరలా ఏదో ఒక విధంగా మీకు తారసపడడం ఇది విధి యొక్క జీవిత సత్యం అనేది చెప్పుకోవాలి. కాబట్టి ఈ విధంగా మీకు విముక్తి కూడా రేపటి రోజున పాత ఒత్తులను తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఒక ముఖ్యమైన సరైనటువంటి సమయం అయితే కావడం అని కూడా చెప్పుకోవాలి. మీకు ప్రధానంగా రేపటి రోజున ఈ యొక్క విషయం అనేది బయటపడడం తప్పకుండా జరుగుతుంది. అయితే ఈ యొక్క పరిస్థితి ఈ యొక్క బయటపడడం వల్ల మీకు కూడా ప్రధానంగా కొన్ని లాభాలు కూడా ఉన్నాయండి. పాత బంధము అనేది కూడా మీకు మరింత బలపడుతుంది. ఇంట్లో ఉన్నటువంటి అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయేందుకు మీకు ప్రధానంగా ఆస్కారం అయితే కలిగి ఉన్నారు. అంతేకాకుండా మీ యొక్క మనసు కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. మీరు కొత్త దిశలో, కొత్త మార్గంలో ఇప్పటి నుండి ప్రశాంతంగా అన్నింటిలో కూడా ముందుకు వెళ్ళడానికి ఇది చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున ఆర్థిక పరంగాను అలాగే కొత్త అవకాశాలు మీకు రాబోతున్న సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అలాగే వృత్తి, ఉద్యోగపరంగా కూడా చాలా బాగున్నాయి. కొన్ని వ్యాపారపరంగా నష్టాలు ఉన్నప్పుడు కూడా మరలా తిరిగి వాటిని మీరు తేజవంతం చేసుకోగలుగుతారు. అలాగే మనం ఒకసారి చూస్తే మీరు అయోమయ స్థితిలో కొంచెం ఏదైనా కానీ ఒక రహస్యం అనేది బయటపడడం ద్వారా కొంచెం అయోమయ స్థితిలో ఉండవచ్చు. కానీ పాత బంధాలు అనేది తిరిగి మరలా మీ జీవితంలోకి రావటము, ఆ సత్యాన్ని మీరు తెలుసుకున్న తర్వాత ఎవరు ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోకపోవడం ఇటువంటిది కూడా తెలిసిన తర్వాత ఇంట్లో చాలా ప్రధానంగా ప్రభావం చూపించేటువంటి మాటలు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. కోపానికి గురి కాకండి. ఇంకా అలాగే మంచి చెడు గురించి ఆలోచించి ఏదైనా మాట్లాడండి. అలాగే మీరు పాటించాల్సినటువంటి కొన్ని నియమాలు కూడా రేపటి రోజున తప్పకుండా పాటించాలి. రేపటి రోజున ఈ రాశివారు లక్ష్మీ పూజ చేయడం వల్ల విశేషమైనటువంటి మంచి ఫలితాలు మీకు లభిస్తాయి. లక్ష్మీదేవికి రేపటి రోజున తెల్లని పుష్పాలతో ఏదైనా జాజి పూలతో కానీ లేదంటే అమ్మవారికి తెలుపు రంగు చామంతి పుష్పాలతో కానీ ఈ రాశి వారు అమ్మవారి పూజ చేసుకున్నట్లయితే కనుక మీకు చాలా అద్భుతంగా రేపటి రోజున బాగా కలిసి వస్తుంది. అలాగే అమ్మవారికి ఆవు నెయ్యితో దీపాన్ని పెట్టండి. ఆ దీపంలో యాలుక్కాయలు కానీ లవంగం కానీ వేయండి. అలాగే అమ్మవారి ముందు గవ్వలను అమ్మవారికి గవ్వల శబ్దం వినిపించేలాగా గవ్వలతో కాసేపు అమ్మవారి ముందు గవ్వల ఆటను ఆడండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి గవ్వలతో మీరు రేపటి రోజున ఈ విధంగా చేసినట్లయితే ఆ శబ్దం ఎక్కడైతే వస్తుందో అమ్మవారు రేపటి రోజున ఇంట్లో కొలువై ఉంటుందంట. కాబట్టి రేపటి రోజున తప్పకుండా గవ్వల యొక్క శబ్దాన్ని చేయండి. ఇక అలాగే మీకు రేపటి రోజున ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే దేవాలయ దర్శనాలు కూడా చేసుకుంటారు. లక్ష్మీనారాయణ ఆలయ దర్శనము మీకు రేపటి రోజు శ్రేయస్కరం. అలాగే రేపటి రోజున మీకు ఒక ట్విస్ట్ మాత్రమే కాకుండా ఒక మలుపు అనేది కూడా మీ జీవితంలో రాబోతుందని గమనించండి. కాబట్టి మీ ఇంట్లో జరిగేటువంటి ఈ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొత్త ప్రారంభం మీ జీవితంలో మొదలవబోతుంది. కాబట్టి ఇప్పుడు చేసినటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటలు కఠినంగా అనిపించిన తర్వాత మీకు ప్రత్యేకంగా మంచిగా రిలీఫ్ అనేది ఇస్తాయన్నమాట. కాబట్టి ఈ రాశి వారు మంచి ఆలోచన పరుడు. అలాగే మీరు ఖచ్చితంగా ఏ విషయమైనా కానీ 1-2 సార్లు ఆలోచించుకొని మరి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఈ విషయం దగ్గర అనవసరంగా వాదనలు గురి కాకండి. అలాగే మీరు పనిచేసే చోట సహోద్యోగులతో ఎవరైనా కానీ మీతో గొడవ పడడం, తిరిగి మరలా రాజీ పడడం లాంటివి కూడా జరుగుతాయి. అలాగే వారితో ఏ విషయానైనా కానీ చెప్పుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి చెప్పుకోండి. అలాగే రేపటి రోజున నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా మీకు కలుగుతాయన్నమాట. అంతేకాకుండా రేపటి రోజున బయటకు వెళ్ళినప్పుడు తెలియనటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా అయితే తప్పకుండా ఉండండి. ఎందుకంటే వారి వల్ల ఏదైనా కానీ మీకు తెలియనటువంటి ఆపదలు కలగవచ్చు. అంటే మీకు సంబంధించినటువంటి లోతైనటువంటి విషయాలు వారితో పంచుకోకపోవడం అయితే మంచిది. ఇలా వృత్తి వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఏదైనా మీకు తెలియకుండానే ఏదైనా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కొంచెం తప్పుదోవ పట్టవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మానసిక ప్రశాంతం మరింత ఎక్కువగా బలపడుతుంది. అలాగే వివాదాలకు రేపటి రోజు దూరంగా ఉండటము మీకు చాలా శ్రేయస్కరం. మరి తెలుసుదా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.